మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవరికి ఎందుకు మృత్యు వస్తుందో చెప్పలేం. మరణం ఏ రూపంలోనైనా రావచ్చు. ఎవరి కోసం ఎక్కడ కాలయముడు కాపుగాశాడో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇప్పుడు చాలా మంది వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. జీవితం అంటే ఇంతే అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. మరణం ఎప్పుడైనా రావచ్చు, ఉన్నంతకాలం హాయిగా బతకాలన్న చర్చ జరుగుతుంది. ఈ భూమిపై ఎవరూ 1000 ఏళ్లు బతకడానికి రాలేదు. ఆ మాటకొస్తే 100 ఏళ్లు బతుకుతారన్న గ్యారంటీ అస్సలు లేదు. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారే అందుకు నిదర్శనం. నిండా 25 ఏళ్లు లేని యువకులు కూడా కోవిడ్తో కన్నుమూసిన దాఖలాలు ఎన్నో. ఇక ఈ మధ్య జరిగిన సంఘటనలు కూడా మనుషుల ప్రాణాలు శాశ్వతం కాదన్న చేదు నిజాన్ని మరోసారి గుర్తు చేశాయి. ఈ ఏడాది ప్రారంభంలో కుంభమేళ సందర్భంగా కొందరు పవిత్ర స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కాశ్మీర్ టూర్కు వెళ్లి టెర్రరిస్టుల చేతిలో బలైపోయారు. ఇంకొందరు బెంగళూరులో ఐపీఎల్ కప్ సెలబ్రేషన్స్కి వెళ్లి తొక్కిసలాటలో మృతి చెందారు. తాజాగా అహ్మదాబాద్లో విమానం కూలిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు విమానం హాస్టల్పై కూలిపోయి ఇంకొందరు చనిపోయారు. విమానంలో ఎక్కిన వారేమో కానీ ఆ ప్లేన్తో ఎలాంటి సంబంధం లేని కొందరు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ భూమిపై ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఏ ప్రాణం ఏ నిమిషంలో పోతుందో తెలియట్లేదు. అసలేం జరుగుతుంది? జీవితం అంటే ఇంతేనా? మన చుట్టూ ఏమవుతుందో, ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో, ఎందుకు సంభవిస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఇదంతా ఆ భగవంతుడు ఆడిస్తున్న ఆట అనుకొని సరిపెట్టుకోవాలా అంటే అవునేమో అనక తప్పదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇటీవలి కాలంలో వరుసగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది? ఇదే ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల్లో మెదులుతున్న ఆలోచన. వరుస దుర్ఘటనలు ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయా? వ్యవస్థాగత లోపాలు, భద్రతా వైఫల్యాల ఫలితమా? లేక ఇదంతా దైవేచ్ఛ వల్లే జరుగుతుందా? లేక మనుషులు చేసిన పాపాలే ఇలా వెంటాడుతున్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మనసుల్లో మెదులుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే ఓ విషాద ఘట్టంగా మిగిలిపోయింది. దేశంలో ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఈ విమానం కూలిపోయింది. ఈ ఒక్క ప్రమాదంలో వందలాది మంది బలైపోయారు. ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ విమానంలో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి ఒక్కొక్కరి గాథలు విన్నాక మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి గుండె ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. భారత చరిత్రలోనే ఇది మాటల కందని పెను విషాదం. విమానం కూలిపోవడం, అది కూడా హాస్టల్ భవనంపై పడి పేలిపోవడం, భారీ ప్రాణనష్టం సంభవించడంతో జనంలో ఇప్పుడు విమాన ప్రయాణమంటేనే భయోందలన, అభద్రతా భావం కనిపిస్తున్నాయి. ఫ్లైట్ జర్నీపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు చూసి ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా ఉండడం, భక్తులు మరణించడం లాంటి ఘటనలు కూడా ప్రజల్లో భిన్నమైన చర్చకు దారితీశాయి. విమాన ప్రమాదమే అత్యంత విషాదమనుకుంటే ఆ విమానం హాస్టల్ భవనంపై కూలడం మరో పెద్ద షాక్. ఈ ఘటనలో మెడికోలు దుర్మరణం చెందడం మాటల కందని విషాదం. తమకు ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. భోజనం చేస్తూనే ప్రాణాలు వదిలారు. అంటే
ప్లేట్లలో భోజనం వేసుకున్నాక అది తినే ప్రాప్తం కూడా లేకుండా కొందరు మెడికోలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అసలు భారీ విమానం ఒకటి హాస్టల్ భవనంపై కుప్పకూలడమేంటో ఇప్పటికీ అర్థం కాని విషయమే. కారణం ఏదైనా ఆ ప్లేన్ మాత్రం చావును మోసుకొచ్చింది. వందలాది మందిని బలి తీసుకుంది. ఇది కేవలం ఓ విషాదం మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరి గుండెలను పిండేసిన దుర్ఘటన. ఇదంతా ఆ దేవుడు ఆడిస్తున్న ఆటేనంటున్నారు చాలామంది. ఎందుకిలా జరుగుతుందో, ఎందుకిలా చేస్తున్నాడో, ఎందుకు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఈ ఏడాది మొదటి నుంచే కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళలోనూ తీరని విషాదం జరిగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే సమయంలో కోట్లాది మంది భక్తజనం భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానం ఆచరించే వేళలోనూ ప్రమాదం జరిగింది. జరగబోయే దుర్ఘటనని ఆ భగవంతుడు ఆపలేకపోయాడు. ఆ దేవుడు సన్నిధిలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో పవిత్ర త్రివేణి సంగమానికి సమీపాన తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. పుణ్యస్నానాల కోలాహలం కనపడాల్సిన చోట మృతుల కుటుంబాల రోదనలు వినిపించాయి. విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ భగవంతుడి సన్నిధిలోనే ఇంతటి ఘోరం జరగడం యావత్ దేశాన్ని కలిచివేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కూడా మాటల కందని విషాదమేనని చెప్పక తప్పదు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, అందమైన ప్రదేశాలను చుట్టివచ్చేందుకు, మనకు నచ్చిన వాళ్లతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ప్రాణాలతో ఉంటామనే గ్యారంటీ లేదని నిరూపించిన ఘటన పహల్గాం టెర్రర్ అటాక్. టెర్రరిస్టులతో సామాన్య జనాలకు ఎలాంటి వైరం లేకపోయినా అమాయకులు ఈ ఘటనలో బలైపోయారు. ఉగ్రవాదం విసిరిన పంచాకు, టెర్రరిస్టులు పేల్చిన తూటాలకు అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పిక్నిక్కు వెళ్లినా సేఫ్గా ఉంటామని ఖచ్చితంగా చెప్పే పరిస్థితులు లేకుండా చేసింది పహల్గాం ఘటన. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మన ఊహకు కూడా అందదని మరోసారి రుజువు చేసిన ఘోర విషాదమది. పహల్గాంలో జరిగింది ఓ హింసాత్మక చర్య. యావత్ దేశం మొత్తం ఈ ఘటనను చూసి కన్నీరు పెట్టింది. ముష్కరులు అనవసరంగా అమాయకుల ప్రాణాలు తీసేశారని తెలిసి ఎంతోమంది హృదయం అప్రయత్నంగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కూడా విషాదకరమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవంతో విషాదం జరిగింది. ఆటపై ప్రేమతో, ఆటగాళ్లపై అభిమానంతో తాము నెత్తిన పెట్టుకుని మోస్తున్న జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టైటిల్ విన్నర్గా నిలిస్తే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నలుగురితో పంచుకునేందుకు వెళ్లినా ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదని రుజువు చేసిన ఘటన అది. అభిమానం కొద్ది వెళితే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో బలైపోయారు. ఎవరో నిర్లక్ష్యానికి ఎందరో బలైపోయిన విషాద ఘటన ఇది. ఆయుష్ తీరిన తర్వాత ప్రాణాలు పోతే అంతగా బాధ ఉండదు. జీవితం ఏంటో చూడకుండానే, జీవితాన్ని పూర్తిగా అనుభవించకుండానే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు చాలామంది. అదే ఇప్పుడు విషాదకరం. తాజాగా పూణేలో మహారాష్ట్ర ఇంద్రయాని నదిపై వంతెన కూల్పోయి పలువురు మృతి చెందారు. ఎంతో మంది గల్లంతయ్యారు. ఇక చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ కూలిపోయి 7గురు మృతి చెందారు. ఇలా ఏదో ఒక ఘటన నిత్య కృత్యంగా మారింది. ఎంతో మంది
అర్థాంతరంగా అసువులు బాసుతున్నారు. మనిషి ప్రాణాలు శాశ్వతం కాదని చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో సంచలనం కూడా చోటు చేసుకుంది. విశ్వాస్ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. 241 మంది ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం నుంచి అతనొక్కడే ప్రాణాలతో బయటపడడం షాకింగే అయినా, భూమి మీద నూకలుంటే చాలు అదృష్టం కూడా మన పక్షానే నిలుస్తుందని రమేష్ కుమార్నే ఉదాహరణగా చెప్పవచ్చు. వరుస సంఘటనలు, అందులో ప్రాణాలు కోల్పోయిన వారిని చూస్తే ఒక్కటి మాత్రం చెప్పవచ్చు: భూమిపై ఎవరూ శాశ్వతంగా ఉండిపోయేందుకు రాలేదు. అది అసాధ్యం కూడా. ప్రతి ఒక్కరికి చావు అనేది ఏదో ఒక రోజు తప్పదు. కానీ ఆయుష్ తీరకుండానే జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోవడంలోనే అర్థం ఉండట్లేదు. ఈ వరుస దుర్ఘటనలు మన ఉనికినే ప్రశ్నిస్తున్నాయి, ఓ భారీ హెచ్చరికను పంపుతున్నాయి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. అందువల్ల ప్రతిసారి నిస్సహాయంగా ఎదురు చూడకుండా మార్పు కోసం ముందడుగు వెయ్యాలి. ఉన్నంతలో జీవితాన్ని గొప్పగా జీవించాలి. ఈ జన్మకు సరిపడా జ్ఞాపకాలను, అనుభూతులను పోగేసుకోవాలి. పోయేటప్పుడు ఎలాంటి చింత లేకుండా పోవాలి. పగలు ప్రతీకారాలకు ఆస్కారం లేకుండా ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి. అంతకుమించి మనం చేయగలిగిందేమీ లేదు. మనుషుల చేతుల్లో ఏమీ లేదు. అదంతా దైవేచ్ఛే అని ఒప్పుకోక తప్పదు.